హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు బేసిక్ 2 BHK స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. మీరు అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకోవాలనుకుంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సిన 5 ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పాయింట్, ల్యాండ్ రిజిస్ట్రేషన్ పేపర్స్ కరెక్ట్ ఉన్నాయో లేవో పక్కా చెక్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్, యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ అనేది ఎంత ఉందనేది చూసుకోవాలి, ఎందుకంటే మీకు రీసేల్ వాల్యూ ఎక్కువ వస్తుంది ల్యాండ్ ఎక్కువ ఉన్నప్పుడు. థర్డ్ పాయింట్, కార్పెట్ ఏరియా బిల్డప్ ఏరియా ఎంత అనేది తెలుసుకోవాలి. కార్పెట్ ఏరియా అంటే మనం నడిచే ఏరియా, బిల్డప్ ఏరియా అంటే గోడలు, బాల్కనీ, కామన్ ఏరియా అన్నీ కలుపుకొని బిల్డప్ ఏరియా అంటారు. ఎక్కువ శాతం బిల్డర్స్ బిల్డప్ ఏరియా మనకి చెప్తూ ఉంటారు, అందుకని కార్పెట్ ఏరియా ఎంత అనేది తెలుసుకోండి. ఫోర్త్ పాయింట్, చిన్న చిన్న అపార్ట్మెంట్స్ అయితే రేరా అప్రూవల్ ఉండదు, కాబట్టి హ్యాండ్ ఓవర్ టైం అనేది తెలుసుకోవాలి. చాలామంది స్టార్టింగ్ కొనుక్కుంటారు, తర్వాత లోన్ తీసుకున్న తర్వాత లోన్కి ప్రీ ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. అది 1 year అవ్వచ్చు, 2 year అవ్వచ్చు. అందుకని హ్యాండ్ ఓవర్ టైం అనేది ఒక బాండ్ పేపర్ మీద రాపించుకోవాలి. ఫిఫ్త్ పాయింట్, అమ్యూనిటీస్ ఏమేమి ఇస్తారనేది తెలుసుకోవాలి. లైక్ లిఫ్ట్, పార్కింగ్ కానీ, సెక్యూరిటీ, వాటర్ సప్లై, పవర్ బ్యాకప్ అంటే జనరేటర్, ఇవన్నీ ఉంటాయా లేవా అన్నీ మనం ముందే తీసుకునేటప్పుడు తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, ఫ్లాట్స్ కొనడం అనేది ఒక పెద్ద నిర్ణయం కాబట్టి తొందరపడకుండా ఈ పాయింట్లన్నీ చూసి సరైన ఫ్లాట్ ఎంచుకోండి. ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పిన్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో ఆ టాపిక్స్ మీద మాట్లాడతాను. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.